వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మననేస్తాం. గోదావరి కనిలో పుట్టి పెరిగి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచిన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, మహబూబ్ నగర్, గజ్వేల్, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేసిన గోదావరి కని వాస్తవ్యుడు ఆరెల్లి కుమారస్వామి హైదరాబాద్లో తయారు చేసిన సింగరేణి మైన్స్కు సంబంధించిన గని కార్మికుడి బొమ్మను గ్యాలరీలో చూసి ఆ బొమ్మకు రూపం పోసిన శిల్పి కుమారస్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి కనిలో పుట్టి పెరిగి రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ఎన్నో అద్భుత కళాఖండాలు తయారు చేసిన కుమారస్వామి మన గోదావరి కనిలో కూడా గోదావరి నది వద్ద శివుని బొమ్మను, అదేవిధంగా కోర్టు చౌరస్తాలోని పైలాన్ను రూపొందించిన కుమారస్వామి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని గ్యాలరీలో వెలుగును నింపుతున్న బొగ్గు గని కార్మికుడి బొమ్మను తయారు చేసి గ్యాలరీలో పెట్టడంతో దానికి విశేష స్పందన రావడం, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా దొరకని కళాఖండాలు తయారు చేయడంలో కుమారస్వామి దిట్ట అని, తను మన ప్రాంత వాసుడు కావడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వలన మన ప్రాంతానికి ఎంతో సేవ చేస్తాడని అభినందించారు. ఈ సందర్భంగా కళాకారుడు కుమారస్వామి మాట్లాడుతూ, నేను తయారు చేసిన కళాఖండాలను గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఈరోజు ప్రపంచంలో అత్యున్నతంగా కళాకారులు ఒకరిగా చిత్రాలు చేస్తూ ఉంటే ఆయన చేసినటువంటి కళ చాలా తెలుసు నాకు. గోదావరి దగ్గర శివుడు అనేక మంది టాప్ స్కూల్స్లలో అందరికి టీచ్ చేస్తూ ఉంటాడు. ఆయన పెయింటింగ్స్ ఈనాటి స్ట్రక్చర్ ఒక పెద్ద ఎత్తున చేసేటువంటి ఒక విషయాన్ని ఇలా మనం గమనించాలి. ఇలా దేశానికి వెలువరిస్తున్నటువంటి ఒక కార్మికుని రూపాన్ని, కార్మికుడు దాంట్లో ఈ బొగ్గు నుంచి బొగ్గులాగానే బొగ్గుతో తయారు చేసినటువంటి వ్యక్తి ఒక కార్మికుడు వెలుగు నల్ల బంగారంతో బంగారం వెలుగును ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా దీన్ని తయారు చేయడం. దీన్ని గ్యాలరీ చూస్తారు. కోట్ల రూపాయలైనా కూడా ఒక్కొక్క పెయింటింగ్ కొంటా ఉంటుంది. 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు అలాంటి గొప్ప కళాకారులు ఉన్నారు. దీన్ని చూసిన వెంటనే నా ఊర్లో, నా ప్రాంతంలో, నా గని ప్రాంతంలో, నా కార్మికుల ప్రాంతంలో నాకు కార్మికుల గుర్తు ఉండాలని కోరిన వెంటనే వారు నాకు ఇవ్వడం జరిగింది. నిజంగా అదృష్టంగా భావిస్తాను, అభినందిస్తా ఉన్నా. నేను ఒక్కనే కాదు, ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా గర్వపడేటువంటి గొప్ప చిత్రకారుడు సోదరుడు కుమార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారవేత్త, ప్రతి ఒక్క సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళు, కార్మికులు అందరూ కూడా గౌరవించుకోవాల్సిన వ్యక్తి కుమార్ని అభినందిస్తున్న. ఈ రామమండలం సుందరీకరణ భాగంగా మరి హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ యొక్క ఏదైతే ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా మంచి కార్యక్రమం, మంచి ఒక కార్యక్రమానికి వారిని పూర్తి స్థాయిలో వాడుకుంటామనే విషయం తెలియజేస్తాం.
ఈ పర్టికులర్ స్కల్ప్చర్ వచ్చేసి మన గణికార్మికుడి గురించి చెప్పదలుచుకున్నాను. ఇది ఏంటంటే ఒక గణికార్మికుడు శ్రామికుడు కాబట్టి అతను ఒక బలశాలి. అతను కష్టపడితే కానీ మన రాష్ట్రానికి మన యావత్ ఇండియాకి లైట్ ఇస్తున్నాడు అనే కాన్సెప్ట్ తోటి నేను తలపైన ఒక లైట్, ఒక గోల్డెన్ గ్లోబ్ ని క్రియేట్ చేశాను. ఇది ప్రపంచానికి అందరికీ లైట్ ఇస్తున్నట్టు చేశాను. సో దీంట్లో మనం చూసుకుంటే ఈ లైట్ లో మన రిఫ్లెక్షన్ అవ్వబడుతుంది. సో దానికి సింబాలిక్ ఫామ్ ఏంటంటే లైట్. ఆ లైట్ మన గణికార్మికుడి ద్వారానే వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకుని చేశాను. ఇది చూసిన వెంటనే మన రాష్ట్రాలు అన్నయ్య గారు స్పందించి ఇది నేను ఇమ్మీడియట్ గా తీసుకుంటాను, ఇది ఇమ్మీడియట్ గా నాకు కావాలి అని చెప్పేసి గ్యాలరీకి వచ్చి మరి దాన్ని కొనడం జరిగింది. నాకు చాలా ఆర్థికంగా ఈ రకంగా అన్నయ్య నాకు చాలా ఆర్థికంగా హెల్ప్ చేశాడు ఈ విగ్రహాన్ని కొని. అండ్ పర్టికులర్లీ ఇది ఇక్కడ వద్దు, మన గోదావరికల్లోనే ఉండాలి, ఇమీడియట్ గా తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం ద్వారా నేను తీసుకొచ్చాను. నేను చాలా చాలా రుణపడి ఉంటాను అన్నయ్యకు. జస్ట్ ప్రెస్ లో చూసి దాన్ని ఇమీడియట్ గా నేను కొనుక్కుంటాను బ్రదర్, ఇది నువ్వు ఎక్కడ పెట్టిన గ్యాలరీ, ఇమీడియట్ గా నేను గ్యాలరీకి వచ్చి నేను కొనుక్కుంటాను అని చెప్పేసి స్టేట్ ఆఫ్ గ్యాలరీ మాదాపూర్కి వచ్చి మరి దీన్ని కొనడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు నేను